దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మీ అందరితో కలిసి వాక్య ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి, అనుకూల వాతావరణ పరిస్థితులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే విలువైన సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత వారాల్లో 4 పరీక్షలు రాసాము. ఆ తదుపరి మనము రక్షణకు సంబంధించినటువంటి అధ్యయనము చేయాలని దేవుని ప్రేరణలో మరి నేను సిద్ధపడి ఉన్నాను. రక్షణకు సంబంధించిన ఒక అధ్యయనం అంటే కేస్ స్టడీ ఆఫ్ సాల్వేషన్. కేస్ స్టడీ అంటే ఒక నిర్దిష్టమైన వ్యక్తి లేక సంస్థ లేక సంఘటన లేక పరిస్థితి, వీటిని లోతుగా అంటే వ్యక్తి గురించి కానీ, సంస్థ గురించి కానీ, సంఘటన గురించి కానీ, పరిస్థితిని గురించి కానీ లోతుగా మరియు వివరణాత్మకంగా అధ్యయనం చేయడం అన్నమాట. వివరణాత్మక పరిశీలన. ఏదైనా ఒక అంశాన్ని ఉపరితలంగా కాకుండా దాని పూర్వాపరాలు, కారణాలు మరియు ఫలితాలను స్పష్టంగా విశ్లేషించడం. దీన్ని కేస్ స్టడీ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో వివరణాత్మక పరిశీలన. ఇది రక్షణకు సంబంధించి మనము కేస్ స్టడీ చేయబోతూ ఉన్నాము. 2 వ్యక్తుల రక్షణ అనుభవాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. సమయమును బట్టి మరి 2వ వ్యక్తి రక్షణ గురించి ప్రభు చిత్తమైతే మరి వచ్చే ఆదివారము మనం ధ్యానం చేద్దాము. దాదాపు ఈరోజు ఒక వ్యక్తి రక్షణ గురించే మనము లోతుగా అధ్యయనం చేయబోతూ ఉన్నాము. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుడైన ఫిలిప్పు సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ముందుకి కొనసాగుతున్న క్రమంలో అనేక మంది సువార్తను వింటూ ఉన్నారు. ఫిలిప్పు చేసేటువంటి సూచక క్రియలు, అలాగే ఆశ్చర్య కార్యాలు, ఫిలిప్పు మాటల యందు లక్ష్యముంచుతూ మరి ముందుకి కొనసాగుతూ ఉన్నారు. ఫిలిప్పు సూచక క్రియలు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేక వేసి వాళ్ళని వదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే పక్షవాయువుతో ఉండేవారు, బాధపడేవారు, అలాగే కుంటివారు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు, విడుదల పొందుకుంటూ ఉన్నారు. ఫిలిప్పు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. అనేక మంది రక్షణ పొందుతూ ఉన్నారు. అద్భుతాలు, సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిని బట్టి ఆ పట్టణంలో అనేక మంది చాలా సంతోషంగా ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 4 నుండి 8 వచనాల భాగంలో ఈ పరిస్థితి మనం చూస్తాము. అయితే సీమోను అనే ఒక వ్యక్తి అదే పట్టణంలో గతంలో గారడీ చేస్తూ తనకు తాను ఒక గొప్పవాడినని చెప్పుకుంటూ సమరయ ప్రజలను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు అన్నమాట. తన గారడీ విద్యతో చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా దేవుని మహాశక్తి ఇతడే అని చెప్పుకుంటూ అతన్ని నమ్ముతూ ఉన్నారు, అతన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఇలా చాలా కాలము గారడీ చేస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. అదే సమయంలో మరొక ప్రక్క ఫిలిప్పు దేవుని రాజ్యమును గుర్చి, యేసు క్రీస్తు నామమును గుర్చి ప్రకటిస్తున్న క్రమంలో అనేక మంది స్త్రీ పురుషులు నమ్మి బాప్తిస్మము పొందుకుంటూ ఉన్నారు. అయితే గారడీ సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందుకున్నాడు. ఫిలిప్పుతో కూడా ముందుకి కొనసాగుతూ ఉన్నాడు. ఫిలిప్పు చేసే అద్భుత కార్యాలు, సూచక క్రియలు చూస్తూ గారడీ సీమోను ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎందుకంటే తాను గారడీ చేస్తూ మనుషులను, ప్రజలను మాయ చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. అది తనకు తెలుసు. కానీ ఫిలిప్పు నిజంగానే అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థత ఇవన్నీ చేస్తూ ఉన్నాడు తన కళ్ళ ముందే. గారడీ సీమోను ఆశ్చర్యపోతూ ఉన్నట్టు మనం చూస్తాము 9 నుండి 13 వచనాల భాగంలో. ఆ తదుపరి 14 నుండి 16 వచనాల భాగంలో సమరయ పట్టణంలో ఉన్నవారు దేవుని వాక్యమును విని అంగీకరించారని
యేసు ప్రభు శిష్యులు పేతురు, యోహాను యెరూషలేము నుండి ఈ సమరయ పట్టణానికి వస్తారు. వచ్చి వీరు బాప్తిస్మము తీసుకొని ఉన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు వీరి మీదకి దిగలేదు అని పేతురు, యోహానులు గ్రహించి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయడం మనము 14-16 వచనాల భాగంలో మనం చూస్తాం. అయితే 17వ వచనము నుంచి 23వ వచనం వరకు మనము గమనిస్తే 17వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం గమనిస్తే, అప్పుడు పేతురును, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. పేతురు, యోహానులు మరి చేతులుంచి ప్రార్థించినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగడం మరి గారడీ సీమోను గమనిస్తూ ఉన్నాడు. గారడీ సీమోను గమనించి పేతురు, యోహానులు ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారం ఇయ్యమని అడుగుతా ఉన్నాడు. అందుకు పేతురు ఏమంటున్నాడంటే 20-23 వచనాల భాగము, పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. గారడీ సీమోను మాట్లాడిన మాటకు పేతురు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు పేతురు తన హృదయాన్ని, మనస్సును చూచి దేవుడు గారడీ సీమోను గురించి బయలుపరిచిన తన హృదయ స్థితిని గారడీ సీమోనుకి చూపిస్తూ ఉన్నాడు. నీ అంతరంగములో నిజ స్థితి ఇది. మారు మనస్సు లేదు, మనస్సు మార్చుకోలేదు. దేవుని దృష్టికి నీ హృదయము సరిగా లేదు. ఘోరమైన దుష్టత్వములో, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. చెప్పాలంటే వాస్తవానికి దేవుడు తన సేవకులకు ఎదుటివారి పరిస్థితి, హృదయ స్థితిని స్పష్టంగా చూపిస్తాడు. అంటే అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి. అననీయ, సప్పిరాల విషయంలో కూడా వారి వేషధారణ, అలాగే వారు సాతానుతో ఏకీభవించిన పరిస్థితిని కూడా దేవుడే పేతురుకు చూపించాడు. ఇది అపోస్తలుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ గారడీ సీమోను పరిస్థితి చూస్తే డబ్బులతో పరిశుద్ధాత్మ వరాన్ని కొనుక్కోవాలని అనుకున్నాడు. వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, గొప్పవాడిని అయిపోవాలి, గొప్పవాడిని అనిపించుకోవాలి అని చూశాడు. పరిశుద్ధాత్ముడు ఎవరో, ఆయన ఏమి చేస్తాడో, ఆయన పనేమిటో, ఆయన అవసరం ఏంటో గారడీ సీమోనుకి ఏమీ తెలియదు. సువార్త అర్థం కాలేదు, యేసు ప్రభువు అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు, సిలువ పునరుద్ధానం అర్థం కాలేదు, రక్షణ అంటే కూడా ఏమీ అర్థం కాలేదు గారడీ సీమోనుకి. ఆచారంగా పెదవులతో ఒప్పుకున్నట్లున్నాడు. మరి అందరితో కలిసిపోయి బాప్తిస్మం కూడా తీసుకున్నాడు, ఏ మార్పు లేకుండా. అది నమ్మి బాప్తిస్మము పొందిన అనేకుల్లో గారడీ సీమోను కూడా వచ్చి బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ మార్పు ఏమి లేదు. కేవలము వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, గొప్ప పేరు కలిగి ఉండాలి అనే ఆలోచనతో ఉన్నట్లున్నాడు గారడీ సీమోను. గారడీ సీమోనులో స్వనీతి, దుర్నీతి, స్వార్థము, వేషధారణ, గర్వము అన్నీ కనబడుతున్నాయి సీమోను పేతురుకి. గారడీ సీమోనులో సీమోను పేతురుకి స్వార్థము, దుర్నీతి, స్వనీతి, వేషధారణ, గర్వము అన్నీ కనబడతా ఉన్నాయి.
అలాగే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏమాత్రము కనబడట్లేదు గారడీ సీమోనులో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుచేయును. అయితే గారడీ సీమోన్‌లో దైవ చిత్తానుసారమైన దుఃఖం కనబడట్లేదు. మారు మనస్సు కనబడట్లేదు పేతురుకి. కాబట్టి ఇతనిలో రక్షణ కార్యము జరగలేదు. ఇతను రక్షించబడలేదు అనే విషయాన్ని పూర్తిగా గ్రహించాడు పేతురు. అది గారడీ సీమోను యొక్క పరిస్థితి. గారడీ సీమోను పేతురుతో మాట్లాడుతున్నప్పుడు పేతురు డైరెక్ట్‌గా తన హృదయాన్ని చూస్తున్నాడు. తన మాటల వెనకాల ఉన్న తన హృదయ స్థితి ఏమిటి దేవుడే చూపిస్తున్నాడు. చెప్పాలంటే గారడీ సీమోను దేని నుండి రక్షించబడ్డాడు? దేని కొరకు రక్షించబడ్డాడు? తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అది గారడీ సీమోన్‌కి అర్థం కావట్లేదు. తన ఇష్టాన్ని దేవుని ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. తన కోరికను దేవుని ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాడు. డబ్బులు పెట్టి పరిశుద్ధాత్మ వరము కొనుక్కోవాలనుకుంటున్నాడు. అయితే అది పూర్తిగా వ్యతిరేకమైన తలంపు, వ్యతిరేకమైన ఆలోచన, వ్యతిరేకమైన మార్గము క్రైస్తవ భక్తి విశ్వాసాల ప్రకారం. దేవుని ఆలోచన, ఇష్టము పూర్తిగా గారడీ సీమోను ఆలోచనకు భిన్నముగా ఉన్నది, వేరుగా ఉన్నది. ఇతను నమ్మి బాప్తిస్మం పొందాడని వ్రాయబడి ఉన్నది కదా. ఇతని గురించి పరిచయ వాక్కుల్లో నమ్మి బాప్తిస్మము పొందాడు. కానీ ఎందుకు నమ్మాడు? దేనిని నమ్మాడు? ఎవరిని నమ్మాడు? ఏం అర్థం కావట్లా కదా. మనము నూతనముగా యేసునందు ఎందుకు సృష్టింపబడినాము? ఎందుకు తిరిగి జన్మించాము? క్రీస్తును అంగీకరించి అంటే దేవుని చిత్తము చేయడానికి, మన చిత్తము చేసుకోవడానికి కాదు. దేవుని చిత్తం చేయడానికి, మన చిత్తం చేసుకోవడానికి కాదు. క్రీస్తు యేసునందు మనము తిరిగి జన్మించిన అనుభవంలో సృష్టింపబడినటువంటి పరిస్థితి. మన కోరికలను దేవుని ద్వారా తీర్చుకోవడానికి మనము దేవుని దగ్గరికి రాలేదు, రాకూడదు కూడా. ఏ బలవంతము లేదు. సొంత చిత్తము నెరవేర్చుకోవాలని అనుకునేవారు వారి దారిని వారు వెళ్ళొచ్చు, ఏ ఇబ్బంది లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేవారు, యేసును అంగీకరించేవారు, యేసుకు తమ జీవితాలను అప్పగించుకునేవారు, తమ విషయంలో దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక చేయాలి ప్రేమతో, స్వతంత్రంగా, స్వచ్ఛందంగా. అది రక్షణలో మనము చూసే ఆలోచన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాల భాగము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాల భాగంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. గారడీ సీమోను ఏమి నమ్మాడు? ఎవరిని నమ్మాడు? దేనిని నమ్మాడు? ఎందుకు నమ్ముతున్నాడు? గారడీ సీమోను యొక్క విశ్వాసం ఎక్కడ? మనము ఆలోచన చేసినప్పుడు జన్మ పాపము, క్రియలలో పాపము లేని యేసు ప్రభు స్వరక్తమును తన పాపముల పరిహారము నిమిత్తము సిలువలో కార్చాడు అని నమ్మలేదే. తండ్రి తనకు ఇచ్చిన విలువ తెలియదు. తండ్రి ప్రేమ యేసులో చూడలేకపోయాడు.
యేసు ప్రభు తన స్వరక్తమును ధారపోశాడు, తన ప్రాణమును ధారపోశాడు. రక్తములో ఉన్న ప్రాణమును ధారపోశాడు. రాబోయే ఉగ్రత నుండి తప్పించాడు. ఈ ఆలోచనలెక్కడ గారడీ సీమోను నమ్మి బాప్తిస్మం పొందాడు గదా! ఆ నమ్మకములో, ఆ విశ్వాసంలో ఎక్కడ కనబడట్లా. పునరుద్ధానుడైన యేసే రక్షకుడని నమ్మలేదు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ. విశ్వాసము, కృప 2 కలిస్తేనే రక్షణ. గారడీ సీమోన్‌లో అసలు విశ్వాసమే లేదు. విశ్వాసమే లేనప్పుడు కృప పని చేయదు. ఫలితంగా గారడీ సీమోను రక్షించబడలేదు. కృప అందుబాటులో ఉంది. కానీ ఎవరైతే యేసునందు విశ్వాసముంచుతారో వారికి కృప అప్లై చేయబడుతుంది. ఇప్పుడు అంతకుముందు కూడా గ్రేస్ మార్క్స్ అని ఇచ్చారు కదా! గ్రేస్ మార్క్స్ అని. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎగ్జామ్స్‌లో పాస్ అయిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రేస్ మార్క్స్ అని 1 మార్కు లేదా మాక్సిమం 2 మార్కులు. 1 లేదా 2 అంటే 34 వచ్చి తప్పిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి 1 మార్కు కలిపితే 35తో పాస్ అవుతారు. తద్వారా వాళ్ళకి సంవత్సరము వృధాగా పోదు గదా! అని ఆలోచనతో గ్రేస్ మార్క్స్ కలుపుతారు. కృప, గ్రేస్. ఇప్పుడు 30 మార్కులొచ్చినియి. 1 మార్కు నాకు ఉపయోగపడుతదా? 34 తెచ్చుకుంటేనే ఆ 1 మార్కు గ్రేస్ మార్క్స్ అని దాని కింద కేటగిరీ కింద 1 మార్క్ ఇస్తే అది 35తో కలిపి పాస్ అవుతాం. 30 వచ్చిన నాకు ఆ 1 మార్కు దేనికైనా ఉపయోగపడుతుందా? లేదు 20 వచ్చినాయి, 25 వచ్చినాయి, 33 వచ్చినాయి. వాళ్ళకి ఉపయోగపడదు. గ్రేస్ ఈజ్ అవైలబుల్. కృప దొరుకుతుంది. అందుబాటులో ఉంది. కానీ విశ్వాసము మనది, కృప దేవునిది. మనము విశ్వాసము కలిగి ఉంటే దేవుడు కృప కార్యం చేస్తది. అప్పుడు రక్షించబడతాం. ఇక్కడ గారడీ సీమోను విశ్వాసం ఎక్కడ? దేనిని నమ్మాడు? ఎందుకు నమ్మాడు? మనస్సు మారలేదు. మారు మనస్సు లేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము లేదు. సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ వరాన్ని కొనుక్కొని పేరు ప్రఖ్యాతులు, డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు. గతంలో మోసం చేసి ఇలాగే ఉన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందిన తర్వాత కూడా అదే ఆలోచన, అదే గురిగమ్యాలు, అదే ప్రవర్తన కలిగి ముందుకు కొనసాగుతున్నాడు. విశ్వాసం ఎక్కడా? లేదు. విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షించబడతారు. విశ్వాసము మనది. చాలినంత విశ్వాసం ఉండాలి. అంటే మన ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన దాంట్లో 34 మార్కులు తెచ్చుకోగలిగిన విశ్వాసము ఉండాలి. అప్పుడు 1 మార్కు గ్రేస్ మార్క్స్ కలిపితే అప్పుడు 35తో పాస్ అవుతాం. ఈ రోజున చాలామంది రక్షించబడకపోవడానికి కారణం ఏంటి అంటే కృప అందుబాటులో ఉంది. గ్రేస్ ఈజ్ అవైలబుల్. కానీ తగ్గించుకోవట్లేదు. యేసును అంగీకరించట్లేదు. యేసుకు సమర్పించుకోవట్లేదు. మరి విశ్వాసం ఎక్కడ? తద్వారా రక్షణ కార్యం జరగట్లేదు. అదే గారడీ సీమోన్‌లో జరిగింది. నమ్మి బాప్తిస్మము పొందాడు. కానీ రక్షించబడలా. వాక్యం ఏం సెలవిస్తుంది? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మకం లేనప్పుడు కృప పనిచేయదు.
విశ్వాసము పనిచేయదు. నమ్మడం అంటే నమ్మడం అంటే అప్పగించుకోవడం, ఆధారపడటం, అనుసరించడం లేదా విడిచిపెట్టడం. హ్మ్. విడిచిపెట్టడం గురించి కూడా వివరిస్తాను. యేసుకు మన జీవితము మీద ఉన్న సర్వ హక్కులు అప్పగించుకోకుండా, పూర్తిగా దేవుని మీద ఆధారపడకుండా, యేసును అనుసరించకుండా నమ్మడం అనే పదానికి అర్థం లేదు. గారడీ సీమోనుల పరిస్థితి అదే. యేసుకు తన జీవితాన్ని అప్పగించుకోలేదు. తన జీవితంలో తను కలిగి ఉన్న సర్వ హక్కులు దేవునికి అప్పగించుకోలేదు. దేవుని మీద ఆధారపడలేదు. మరింక నమ్మడం ఎక్కడ? నమ్మి బాప్తిస్మము పొందిన గారడీ సీమోను రక్షించబడలేదు. ఇది మన టైటిల్ యాక్చువల్‌గా ఇప్పుడొచ్చింది. నమ్మి బాప్తిస్మము పొందిన గారడీ సీమోను రక్షించబడలేదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును అని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఏమి జరిగింది? అంటే ఇక్కడ నమ్మటం గురించి వివరిస్తే, నమ్మడం అంటే విడిచిపెట్టడం అన్నాను గదా! నమ్మడం అంటే విడిచిపెట్టడం. అంటే ఎవరినైనా మనం నమ్మి వారికి ఏదన్నా ఒక పని చెప్పామనుకోండి, పని చెప్పి కొంత సమయం ఇచ్చామనుకోండి, ఆ సమయము లోపల అయిందా? కాలేదా? అయిందా? కాలేదా? అని వాళ్ళని డిస్టర్బ్ చెయ్యము. నమ్మితే. నమ్మకపోతే వారిని పద్దాక అయిందా? కాలేదా? అయిందా? కాలేదా? చేస్తారో? చెయ్యరో? ఇక ఇదే ఉంటది. నమ్మినప్పుడు వారికి విడిచిపెట్టేస్తాం. ఇక వాళ్ళని డిస్టర్బ్ చెయ్యము. కాదా? ఆలోచించండి. నమ్మితే విడిచిపెట్టేస్తాము. మనము ఎవరినైనా నమ్మి ఒక పని ఇచ్చినప్పుడు ఇక మధ్యలో వాళ్ళ గురించి ఆలోచించం. ఆ పని అయిపోయినాక కలెక్ట్ చేసుకోవచ్చులే. చేసేస్తారు వాళ్ళంతే. మనం నమ్మాం. వాళ్ళకి అప్పగించేసాం అంతే. మనకెప్పుడైతే నమ్మకం ఉండదో వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. అలాగే మనం గూడా కలవరపడతాం. కంగారు పడతాం. అయ్యిద్దో కాదో, అయ్యిద్దో కాదో, ఎట చేస్తాడో, నేనున్నప్పుడే పని చేయడు సరిగా. ఇలాగా ఏమేమో ఆలోచనలొస్తా ఉంటాయి. ఇక్కడ నమ్మడం అంటే విడిచిపెట్టడం. యేసును మనము నమ్మితే మన జీవితాన్ని, మన కార్యాలన్నీ కూడా దేవునికి విడిచిపెట్టేస్తాము. ఆయనే నడిపిస్తాడు. ఆయనే చూసుకుంటాడు. ఇది నమ్మకం. ఇది నమ్మడం. హ్మ్. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షించబడతారు గదా! ఆ! నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. నమ్మడం అంటే ఆధారపడటం, అప్పగించుకోవడం, అనుసరించడం, విడిచిపెట్టడం కూడా. హ్మ్. మనము కూడా మన జీవితంలో నమ్మడం అంటే ఈ అర్థం కలిగి ఉన్నామా? దేవుణ్ణి నమ్ముతున్నామా? యేసు ప్రభు జీవితాన్ని, ప్రేమను, త్యాగాన్ని నమ్ముతున్నామా? ఈ అర్థం లేకపోతే మన రక్షణ గురించి కూడా అనుమానించాల్సిందే. నమ్మితే మన జీవితాన్ని దేవునికి అప్పగించేసుకుంటాం. మన పరిస్థితులను దేవునికి అప్పగించేసుకుంటాం. ఆయన చేస్తాడు. ఎట్లా చేస్తాడో నాకు తెలీదు. ఆయన ఎలా చేస్తాడు అనేది అది నా పని గాదు. ఎలా చెయ్యాలి? ఎలా సమస్యను పరిష్కరించాలి? ఎటు నడిపించాలి? ఏ సలహా ఇవ్వాలి? ఈ బాధ్యత దేవుంది. కదా! ఆ! నమ్మితే విడిచిపెట్టేస్తాం. ఏం విడిచిపెట్టేస్తాం? మన జీవితాన్ని దేవునికి విడిచిపెట్టేస్తాం. ఇక్కడ గారడీ సీమోను అలా తన జీవితాన్ని దేవునికి విడిచిపెట్టేయలా. నమ్మి బాప్తిస్మం పొందాడు. కానీ తన జీవితాన్ని తన దగ్గరే పెట్టుకున్నాడు. తన జీవితాన్ని తనే నడిపించుకుంటున్నాడు. నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఎలా ఉండాలి? దేవుడు నా జీవితాన్ని నడిపించాలి. నేను నిజంగా నమ్మి బాప్తిస్మం పొందితే. ఇది నమ్మకానికి సంబంధించిన విషయము అనుకుంటే, పోనీ బాప్తిస్మము విషయానికొచ్చినా యేసుతో పాటు పాపము విషయంలో మరణించలేదు. తన పాత జీవితము, తన సొంత చిత్తము పాతిపెట్టలేదు. క్రీస్తు మనస్సుతో కూడా, యేసుతో కూడా
పునరుద్ధానుడు కాలేదు. ఇది బాప్తిస్మములో ఉన్న అర్థము. ఇది కూడా గారడీ సీమోన్‌లో మనం చూడలేము. ఆయన జీవితంలో ఇది లేదు. కానీ బాప్తిస్మం తీసుకున్నాడు. నమ్మి బాప్తిస్మం తీసుకున్న గారడీ సీమోను రక్షించబడలేదు. ఇది చాలా అవసరమైనటువంటి ఆలోచన మనకి. నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఆ 4 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేనికనంటే, ఇద్దరు వ్యక్తుల యొక్క రక్షణ స్థితిని నాకు చూపించాడు దేవుడు. ఇది మొదటి వ్యక్తి రక్షణ స్థితి. రెండవది ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వారము ధ్యానం చేద్దాము. కేస్ స్టడీ చేయాలండి. లోతుగా పరిశీలన చేయాలి. మనము గబగబా చదువుకొని వెళ్తే మనకు అర్థం కాదు. దేవుడు మన జీవితాన్ని మనకు లోతుగా చూపిస్తున్నాడు. చెప్పాలంటే మన జీవితం మీద మనకున్న శ్రద్ధ కన్నా, మన జీవితం మీద దేవునికున్న శ్రద్ధ చాలా ఎక్కువ. అది. నమ్మి బాప్తిస్మము పొందాడు గారడీ సీమోను, కానీ రక్షించబడలేదు. నమ్మి బాప్తిస్మం పొందాడు కానీ తన సొంత చిత్తమును విడిచిపెట్టలేదు. తన సొంత ఇష్టమును విడిచిపెట్టలేదు. సొంత చిత్తము నుండి రక్షించబడలేదు. సొంత చిత్తమును నెరవేర్చుకోవడమే పాపము. పాపము నుండి విడుదల పొందుకోలేదు. ఇంకా పాపంలోనే ఉన్నాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ఆశిస్తూ ముందుకి కొనసాగుతున్నాడు గారడీ సీమోను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5, 6 వచనాల ప్రాంతంలో కూడా అదే ఉంటుంది. పాపములో చనిపోయిన వాడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళుతాడు ముందుకి. ఒకప్పుడు మన స్థితి కూడా అదే అంటాడు అక్కడ ఆ పత్రికలో పౌలు. అయితే మనము రక్షించబడిన తర్వాత మన ఇష్టాన్ని కాదు నెరవేర్చుకుంటుంది, దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నాము. ఈ ఆలోచనలో రక్షించబడ్డామా లేదా అనేది తెలిసిపోతుంది. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నామా? రక్షించబడలేదు. దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నామా? రక్షించబడ్డాము. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, కానీ నమ్మి బాప్తిస్మము పొందిన గారడీ సీమోను రక్షించబడలేదు. అది తేటగా చూస్తున్నాడు పేతురు. మరి మనము కూడా మన జీవితంలో బాప్తిస్మము అర్థము కలిగి ఉన్నామా? కేవలము ఆచారంగా తీసుకుంటున్నామా? బాప్తిస్మం అనేది ఆచారం అయిపోయిందా? అవసరాలకు తీసుకుంటున్నామా? లేకపోతే చేసేది లేక తీసుకుంటున్నామా? పెళ్ళికి ముందు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకొని ఉండాలి అమ్మాయి, అబ్బాయిలు. అంతే కదా? అది కదా రూల్. ఇక దాని కొరకు రక్షణ అనుభవం ఉన్నా లేకపోయినా బాప్తిస్మం తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చేస్తారంతే. అది కరెక్ట్ కాదు కదా. ఈ విషయంలో చెప్పాలంటే ఇప్పటి వారికంటే కూడా లేదు, గారడీ సీమోను కంటే కూడా ఒకప్పటి పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులే నయమేమో అనిపిస్తుంది. ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయము 29, 30 వచనాలు. లూకాసు వార్త 7వ అధ్యాయము 29, 30 వచనాలు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఎలాగా? బాప్తిస్మము తీసుకోకుండా. వారు చాలా ఈ విషయంలో చాలా యథార్థపరులేమో అనిపించింది ఒక కోణంలో. గారడీ సీమోను నమ్మి బాప్తిస్మం తీసేసుకున్నాడు కదా, కానీ మార్పేది? కానీ వీళ్ళెందుకు వద్దన్నారు అంటే తమ సొంత చిత్తాన్ని విడిచిపెట్టాలి, దానిని పాతిపెట్టాలి, క్రొత్త మనస్సు కలిగి ఉండాలి. ఇది శాస్త్రులకి పరిసయ్యులకి అర్థమైంది. అయితే వారికి అది ఇష్టం లేదు. అందుకే బాప్తిస్మంను నిరాకరించారు. ఒక విధంగా
గారడీ సీమోనుతో పోలిస్తే, మేబీ మనలో కొంతమందితో పోలిస్తే, ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులే బెటరేమో అనిపిస్తుంది. యథార్థంగున్నారు. యెస్, నేను తీసుకోను. దాని అర్థం ఏంటో నాకు తెలుసు. ఆ అర్థానికి నేను కట్టుబడి లేను గాబట్టి, సిద్ధంగా లేను గాబట్టి, అది నాకు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉంది గాబట్టి, ఐయామ్ సారీ. నేను బాప్తిస్మం తీసుకోను. పరిసయ్యులు ఒక కోణంలో పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఇప్పటి కాలపు ప్రజల కన్నా గారడీ సీమోన్ కన్నా చాలా బెటరేమో అనిపించింది. ఇప్పుడు గారడీ సీమోను నమ్మి బాప్తిస్మం పొందుకున్నాడు. కానీ రక్షించబడలేదు. సొంత చిత్తాన్ని విడిచిపెట్టలేదు. లేదు, యథార్థంగా నాకు కొంత టైం ఇయ్యండి. నా ఇష్టాన్ని విడిచిపెట్టడానికి నేను సిద్ధపడతాను. నేను ఇప్పటికే రెడీగా లేను అని మనము యథార్థంగా ఉండొచ్చు. ఈ పెళ్ళిళ్ళ దగ్గర కూడా మనము ఆలోచన చేసినప్పుడు సంబంధాలు చూస్తూ ఉంటారు. వెంటనే మరి పెళ్లి చేయాలంటే బాప్తిస్మం తీసుకొని ఉండాలా? సో, దాని కొరకు ఎలాంటిదైనా చేసేస్తారు. ఎంతసేపు బాప్టిజం తీసుకోవటం? రెడీ. నువ్వు రెడీ, నేను రెడీ, అంతే. హృదయ మార్పు అవసరం లేదు. బాప్తిస్మంలోని అర్థము అవసరం లేదు. ఇది చాలా విచారం కదా! గారడీ సీమోను దేని నుండి రక్షించబడినట్లు, దేని కొరకు రక్షించబడినట్లు? సొంత చిత్తము చేసుకునే స్థితి నుండి రక్షించబడాలి. తండ్రి చిత్తము చేయడం కొరకు రక్షించబడాలి. అది గారడీ సీమోన్లో మనము గమనించట్ల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, ఇందాక చదువుకున్న 3 వచనాల్లో చివరి వచనం 10వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు రక్షణ కార్యము జరిగినప్పుడు ఎందుకు మనము నూతనముగా సృష్టింపబడ్డాము, తిరిగి జన్మించిన అనుభవం ఎందుకు మనకి? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. నా జీవితంలో దేవుడు ఏమనుకున్నాడో అది చేయడానికి నేను రక్షణలో ముందుకి కొనసాగుతున్నా. ఆ విషయమై రక్షింపబడ్డాను. మరి ఇది గారడీ సీమోన్లో మనం గమనించట్లేదు. గారడీ సీమోను గురించి స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. నమ్మి బాప్తిస్మము పొందాడని. పేతురుకి ఎక్కడ కనబట్లా? ఎక్కడ నమ్మేవరా బాబు? ఎక్కడ బాప్తిస్మము ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఏం అర్థం కావట్లా పేతురుకి. నిజంగా రక్షణలో మనము రక్షించబడిన స్థితి మనము కలిగి ఉండేటప్పుడు ఆ అర్థాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఏదో అంటే వయస్సు వెళ్ళిపోతుందని, పెద్దవాళ్ళయి అప్పుడు నమ్మి బాప్తిస్మం పొందుతూ ఉంటే కొద్దిగా సిగ్గు కలుగుతుందని, షేమ్ అని సిద్ధపడకపోయినా బాప్తిస్మం తీసేసుకుంటున్నారు. నమ్మి బాప్తిస్మం తీసేసుకుంటున్నారు. దేవుని యొక్క ఆలోచనలు కొన్ని వచనాలు మనం గమనిస్తే మార్కు సువార్త 8వ అధ్యాయము 34, 35 వచనాలు. ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. Then calling the crowd to join his disciples, he said, if any of you wants to be my follower, you must give up your own way. Take up your cross and follow me. You must give up your own way. మీ సొంత మార్గాలు విడిచిపెట్టి నన్ను వెంబడించాలి.
ఎలాగా? సిలువనెత్తుకొని, నీ సిలువనెత్తుకొని. సిలువ అంటే దేవుని చిత్తము. దేవుని చిత్తము. నా సిలువనెత్తుకొని నేను యేసును వెంబడించాలి. నా సిలువ అంటే నా పట్ల దేవుని చిత్తము. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అవి చేయడానికి నేను నన్ను నేను ఉపేక్షించుకోవాలి. నా ఇష్టమును ప్రక్కన బెట్టాలి. నా మార్గాలు ప్రక్కన బెట్టాలి. చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నా కానీ, మనము రక్షణలో ఆ అర్థాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాము అని అది బాధవుతుంది. 35వ వచనము. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. తన సొంత ఇష్టమును నెరవేర్చుకునేవాడు రక్షించబడడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు రక్షించబడతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37, 38, 39 వచనాలు. తర్వాత లూకాసు సువార్తలో ఉన్న వచనాలు ఇవన్నీ కూడా ఒకటే చెప్తున్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 39 వరకు. తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. పైన మార్కు సువార్త 8వ అధ్యాయంలో 34, 35 వచనాల్లో, అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 39 వచనాల్లో, అలాగే లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ఇంకో మాట కలిపాడు ఇక్కడ. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము కూడా ఆ దినానికి దేవుడు నా పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని నేను చేస్తూ పోవాలి. ప్రతి దినము. పైన మత్తయి సువార్త 10వ అధ్యాయము 37లో నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. అంటే యేసు కంటే దేనిని కూడా మనము ఎక్కువగా ప్రేమించకూడదు. యేసు కంటే ఉన్నతమైన స్థానము మరి ఎవ్వరికీ ఇవ్వకూడదు. అది వ్యక్తి కావచ్చు, స్థలము కావచ్చు, మన గురి గమ్యాలు కావచ్చు, మన ఆశలు కావచ్చు. అంతకుముందు మార్కు సువార్తలో ఏమంటున్నాడు? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తండ్రినైనా, తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. భార్యనైనా, పిల్లలనైనా, భర్తనైనా నాకంటే మరి ఎవరిని ఎక్కువగా నీవు ప్రేమించినా, ఎవరికి ఎక్కువ స్థానం ఇచ్చినా నన్ను వెంబడించలేడు. నన్ను వెంబడించేవాడు కాడు. నాకు పాత్రుడు కాడు వాడు. వాక్యాలు ఇంత స్పష్టంగా చెప్తున్నాయి కదా! మరి ఈ స్పష్టమైన అర్థము గారడీ సీమోన్‌లో ఎక్కడా? నమ్మి బాప్తిస్మము పొందిన గారడీ సీమోన్‌లో ఈ అర్థం ఎక్కడా? ఈ భావం ఎక్కడా? అందరూ నమ్మి బాప్తిస్మం పొందుతున్నారు. గారడీ సీమోన్ కూడా చూశాడు. వరుసలో నుంచున్నాడు. బాప్తిస్మం తీసేసుకున్నాడు. అయిపోయింది. కానీ పేతురు వచ్చాడు. నో. నువ్వు రక్షించబడలేదు స్వామి అన్నాడు. అంతే. చాలా క్లియర్‌గా చెప్పేశాడు. ఈ వచనాలన్నిటిలో మన సొంత చిత్తమును విడిచిపెట్టి దేవుని చిత్తమును మనము ఇష్టపడి స్వచ్ఛందంగా తీసుకొని దేవుని ప్రేమకు కృతజ్ఞతగా మనము అందులో నడుచుకోవాలి. అవే చెప్తా ఉన్నాయి ఈ వచనాలన్నీ. మార్కు సువార్త 8వ అధ్యాయం గాని, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో గాని, లూకా సువార్త 9వ అధ్యాయంలో గాని
ఈ వచనాలన్నీ మన సొంత ఇష్టమును విడిచిపెట్టేసి యేసును వెంబడించాలి. యేసు నందు మనము జీవించాలి. తండ్రి మన పట్ల ఏమి కోరుకుంటున్నాడో మనం చేయాలని అది తీసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే రక్షణ. గారడి సీమోన్‌లో అసలు ఎక్కడ కనబడట్లేదది. తన సొంత ఇష్టాన్ని దేవుని ద్వారా నెరవేర్చుకోవాలని ముందుకి కొనసాగుతున్న వ్యక్తి. హ్మ్. ఇక్కడ గారడి సీమోన్‌ని చాలా ఆహ్, ఆహ్, కొద్దిగా తీవ్రంగా పదప్రయోగం చేశాడు గదా! ఏమన్నాడు? నీ డబ్బులు నీతో పాటు నశించిపోవును గాక అన్నాడు కదా! 20వ వచనము. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము. పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ వెండి నీతో కూడా నశించునుగాక. డబ్బులిచ్చి, ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నావు. నీ వెండి నీతో కూడా నశించునుగాక. అంత భయంకరంగా ఎందుకు మాట్లాడాడు పేతురు? అలాగే నీవు ఘోర దుష్టత్వంలోను, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు నాకు కనబడుతుందని అంటున్నాడు. ఎందుకు అంత గట్టిగా మాట్లాడాడు పేతురు అనంటే, కఠినంగా మాట్లాడాడు. ఆ పదప్రయోగం కూడా చూసారా? నీ డబ్బులు నీతో పాటు నశించిపోవునుగాక. నీ వెండి నీతో పాటు నశించునుగాక అంటాం. ఎందుకు అంత పదప్రయోగం చేయవలసి వచ్చింది అనంటే, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9-14 వచనాల భాగంలో ఒక విషయాన్ని మనం గమనిస్తాము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9-14 వచనాల భాగము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను జాలకునైనను కర్ణపిశాచి అడుగువారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘ శకునములను చెప్పు వారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగూ చెయ్యనీయడు. దేవునికి ఏది అసహ్యమో, ఏది వ్యతిరేకమో, దేవునికి ఏది కోపం పుట్టిస్తుందో, దేవుడు తన ప్రజలు ఏది కలిగి ఉండకూడదు అనుకుంటున్నాడో, గతంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి ఏది ఆజ్ఞగా చెప్పాడో చెయ్యకూడదని, కలిగి ఉండకూడదని అదే గారడీ చేస్తున్నాడు. అదే పని చేస్తున్నాడు. అందుకే పేతురు అంత కఠినంగా మాట్లాడవలసి వచ్చింది. ఆ పదప్రయోగం గాని. 23వ వచనంలో నీవు అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఫర్ ఐ కెన్ సీ దట్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బిట్టర్ జెలసీ అండ్ ఆర్ హెల్డ్ క్యాప్టివ్ బై సిన్. పాపము చేత నీవు బంధించబడి ఉన్నావు. క్యాప్టివ్ బై సిన్. ఫర్ ఐ సీ దట్ యు ఆర్ పాయిజన్డ్ బై బిట్టర్నెస్ అండ్ బౌండ్ బై ఇనిక్విటీ. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. దేవుడు ఏదైతే
మనము చెయ్యకూడదు అని అనుకున్నాడో అదే మనము చేస్తే పాపము. ఒకప్పుడు ఇశ్రాయేలీయులకి చెప్పినది, అలాగే దేవుడికి ఇష్టం లేనిది, అదే గారడీ సీమోను కలిగి ఉన్నాడు. అదే చేస్తున్నాడు గారడీ సీమోను. అందుకే పేతురుకి బాగా కోపం వచ్చింది. పేతురు ద్వారా దేవుడే కోప్పడుతున్నాడు చెప్పాలంటే. పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే దుష్టత్వము అనే దానికి ఫుట్ నోట్‌లో అక్కడ 3 వేసుంది కదా! దుష్టత్వము అన్న దగ్గర 3 వేసింది. కింద ఫుట్ నోట్‌లో చేదైన పైత్యములో ఉన్నావు నువ్వు. చేదైన పైత్యములోను అని కింద ఉంది. విపరీత ధోరణి. మామూలు ఆలోచనలు కాకుండా విపరీత ధోరణి. దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడో ఈ శకునము చూపించుకోవడము, మాంత్రికుల్ని ఆశ్రయించటము, అవి చేయకూడదు మనం. వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి అసలు. మనము చేయకూడదు. మనము చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటి వారు దేవుని సమాజంలో ఉండకూడదు. ఇది నియమము. అదే చేస్తున్నాడు గారడీ సీమోను. అందుకే పేతురు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనము ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దేవుని దగ్గర విచారిస్తున్నామా? వాక్యమును ధ్యానిస్తూ ఏమి అనుమతించబడినవో, ఏవి అనుమతించబడలేదో, దేవునికి ఏది కోపమొస్తుందో, దేవుణ్ణి ఏది సంతోషపెడుతుందో మనము విచారించగలుగుతున్నామా? లేదు. మనకు నచ్చితే చేసుకొని వెళ్ళిపోతున్నాం. రక్షించబడినవాడు అలా ఆలోచన చెయ్యడు. రక్షించబడినవాడు దేవునికి ఇష్టమేంటి? దేవునికి ఇష్టం లేనిదేంటి? ఇది ఆలోచన చేస్తాడు. దేవునికి ఇష్టం లేనివి నేను విడిచిపెట్టేస్తాను నేను రక్షించబడితే. గతంలో నాకు ఇష్టమున్నా ఇప్పుడు నేను దేవుణ్ణి ఇష్టపడుతున్నాను కాబట్టి, దేవునికి ఆ విషయము ఇష్టం లేదు కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నా. దేవుడు దేనిని ప్రేమిస్తున్నాడో దానిని నేను ప్రేమిస్తా. దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడో దానిని నేను అసహించుకుంటా. ఇది రక్షణలో లక్షణం. రక్షణలో లక్షణం ఇది. అలా లేకపోతే రక్షించబడలేదేమో చూసుకోవాలా. ప్రభువుని అడగాల, దేవుణ్ణి అడగాల. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనల్ని ప్రోత్సహిస్తాడు. కానీ మనము ఒకవేళ గారడీ సీమోను వలె ఉంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. కానీ నమ్మి బాప్తిస్మము పొందిన గారడీ సీమోను రక్షించబడలేదు. మనము ఆలోచన చేస్తున్నామా? మనము ఏం చేస్తున్నామో, మన పనులు, మన క్రియలు, మన మార్గాలు, మన ప్రాధాన్యతలు, మన నిర్ణయాలు విశ్వాసానికి అద్దం పడుతున్నాయా? బాప్తిస్మానికి అద్దం పడుతున్నాయా? లేకపోతే మనము మరలా ఆలోచించుకోవాలి మనం. మన రక్షణ గురించి. గతంలో రక్షించబడిన వ్యక్తికి ఉండే లక్షణాలు మనం ధ్యానం చేశాము. విని విడిచిపెట్టేస్తే అది ప్రయోజనం ఉండదు. ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే సేవకుల మధ్య కొంత తేడా ఉంటుంది. అదే మనం ఇక్కడ గారడీ సీమోను విషయంలో కూడా చూస్తాము. 24వ వచనము మనం గమనిస్తే 24వ వచనము అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 24వ వచనము. పేతురు 23 వరకు మాట్లాడతాడు కదా, 23 వచనాల వరకు 20 నుంచి. ఇక్కడ గారడీ సీమోను అంటున్నాడు. అందుకు గారడీ సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనమని చెప్తూ ఉన్నాడు. 24వ వచనంలో
మీరే నా కొరకు వేడుకొనండి. ఏది నా మీదకి రాకుండా మీరు చెప్పిన అంటే నీ 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 వెండి నీతో పాటు నశించిపోవునుగాక. ఆ! ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. హృదయం చెడిపోయింది. హృదయంలో మార్పు లేదు. మారుమనసు పొందు అనని అంటున్నారు కదా! పేతురు మరి అలాంటి నెగెటివ్ థింగ్స్ ఏమి నాకు జరగకుండా మీరే వేడుకొనండి అని అంటా ఉన్నాడు. యాక్చువల్‌గా ఇక్కడ గారడీ సీమోన్‌లో ఒక అద్భుతమైన విషయాన్ని నేను గమనించాను. హ్మ్. చివరిలో పేతురు చెప్పినటువంటి మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి తనను తాను తగ్గించుకొని, నా కొరకు ప్రార్థన చేయండి అని వేడుకున్నాడు. నా కొరకు ప్రార్థన చేయండి అని వేడుకున్నాడు. పేతురుతో వాదన పెట్టుకోలేదు. వాదన పెట్టుకోగలడు. కానీ వాదించలేదు. పేతురుతో ఏమని వాదన పెట్టుకోవచ్చు? నాకు బాప్తిస్మం ఇచ్చిన ఫిలిప్పు అంత గుడ్డోడా పేతురు? కాసేపు ఆ సన్నివేశానికెళ్దాం. ఈ ఈ ఈ డైలాగు, ఈ ఎక్స్‌ప్రెషన్ తీసుకుందాం. పేతురు ఏంటి నన్ను అంత పెద్ద మాట మాట్లాడుతున్నావు? ఆ! సరే డబ్బులు ఇచ్చి వరాన్ని కొనుక్కోవాలనుకున్నాను. ఓకే. నాది తప్పే అనుకుందాం. ఇప్పుడు నాకు నమ్మి బాప్తిస్మం ఇచ్చిన బాప్తిస్మము పొందుకుంటున్నటువంటి వారిలో నేనున్నాను. నాకెవరిచ్చింది? ఫిలిప్ గదా ఇచ్చింది. ఫిలిప్పు నా నమ్మకత్వాన్ని, నేను నమ్మిన స్థితిని చూసాడు. నాకు బాప్తిస్మం ఇచ్చాడు. ఫిలిప్పు అంత గుడ్డోడా? ఏమీ తెలియకుండా నాకు బాప్తిస్మం ఇచ్చేసాడా? అని అనొచ్చు గారడీ సీమోన్. కానీ అనలేదు. అంటే ఇక్కడ నేను సేవకుల మధ్య కొంత తేడా చూస్తున్నాను. కొంత వ్యత్యాసము. ఏమిటి అంటే, ఇప్పుడు ఫిలిప్పు చాలామందికి బాప్తిస్మం ఇచ్చే క్రమములో, సువార్త ప్రకటించే క్రమములో, తర్వాత అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు చేస్తున్నటువంటి క్రమములో పర్టిక్యులర్‌గా ప్రతి వ్యక్తి గురించి తను వాళ్ళ యొక్క యథార్థ స్థితిని చూడలేకపోయుండొచ్చు. తనకున్న సమయం గావచ్చు, తనకున్న ఒత్తిడి గాని, తనకున్నటువంటి పని బాధ్యతలు వీటన్నిటిని మధ్యలో ఓవర్‌లుక్ చేసుండొచ్చు. కానీ ఇక్కడ పేతురు వచ్చి స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా! ఆ! ఇక్కడ మరి ఫిలిప్పు అంత గుడ్డోడా? చూడకుండానే నాకు బాప్తిస్మం ఇచ్చేసాడా? నేను నమ్మానో, నమ్మలేదో నిర్ధారించుకోకుండా బాప్తిస్మం ఇచ్చేసాడా? ఫిలిప్ అంత గుడ్డోడా? కావాలంటే ఫిలిప్పుని పిలిచి అడగండి. ఫిలిప్పుని పిలిచి అడగండి నా ముందు. నేనేడే ఉంటా. అని అనలేదు గారడీ సీమోను. అబ్బా! గారడీ సీమోన అంటే విషయం ఏంటంటే నాకర్థమైందేంటంటే గారడీ సీమోన్ విషయంలో తనకి సమయం తీసుకొని వివరిస్తే చక్కగా నేర్చుకుంటాడు. అర్థం చేసుకుంటాడు. అంత సమయం ఇవ్వలేకపోయాడు ఫిలిప్పు. హ్మ్. కానీ ఫిలిప్పుని అడ్డం పెట్టుకొని పేతురు దగ్గర ఎస్కేప్ అవ్వలేదు గారడీ సీమోను. సరెండర్ అయిపోయాడు. యెస్. కరెక్టే నువ్వు చెప్పింది. హ్మ్. గతంలో నేను గారడీ చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ, గొప్పవాడిని అనిపించుకుంటూ, వ్యాపారం చేస్తూ ఆ! ఇలా బ్రతికాను. తర్వాత కూడా అలాగే కొనసాగాలనుకున్నాను. కానీ పేతురు నువ్వు కరెక్ట్. పీటర్ యూ ఆర్ రైట్. యూ ఆర్ రైట్. ఇక్కడ మన అప్లికేషన్ ఏంటంటే చాలా సార్లు మరి గతంలో మనకి అంతకుముందు సేవకులు చెప్పలేదు గదా! మరి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారేంటి? అంటే ఆ సేవకులకున్న సమయము, వారికున్న ఒత్తిడి, వారికున్న బాధ్యతలు ఏమో వారికి కుదరలేదేమో. మరొకసారి దేవుడు మనల్ని మరొక సేవకుని ద్వారా దర్శిస్తూ ఉన్నప్పుడు మనమెందుకు పెడచెవిన పెట్టాలి? అది మన కొరకే గదా! నిజమే కదా! మన రక్షణ గురించి నిర్ధారణ చేసుకుందాము. అడిగితే దేవుడు చెప్తాడు గదా! నేను రక్షించబడలేదు అనంటే కరెక్ట్ చేసుకోవడానికి సమయం ఉంది గదా ఇక్కడ. మనము రక్షించబడ్డామో లేదో డెఫినెట్‌గా తెలుస్తుంది తీర్పు దినాన. కానీ అక్కడ తెలుసుకున్న తర్వాత సరి జేసుకోవడానికి ఏముండదు. ఇక్కడ తెలుసుకుంటే భూమి మీద ఉన్నప్పుడు జ్ఞానము, వివేకము, ఆలోచన శక్తి మనకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే మనం తెలుసుకోవటం మంచిది. మనము గతంలో సేవకులతో పోల్చి ఇప్పుడు
లేదు, లేదు, లేదు. మేమెప్పుడో రక్షణ పొందుకున్నాము. గతంలో మాకు బాప్తిస్మం ఇచ్చారు. రైటే. కానీ ఇక్కడ మనం గారడీ సీమోను పరిస్థితి చూస్తే నమ్మి బాప్తిస్మం పొందాడు. కానీ రక్షించబడలేదు అన్న సంగతి పేతురు ద్వారా తెలుసుకున్నాడు. ఫిలిప్పు ద్వారా తెలుసుకోలేకపోయాడు. ఫిలిప్పు తనకున్న బిజీ స్కెడ్యూల్‌లో వెళ్ళిపోతానే ఉన్నాడు. సీ ఇది, ఇది సేవకుల మధ్య పోటీ గాదు. సేవకులు వారి గురించి కాదు. మన రక్షణ గురించి స్పష్టంగా మనము తెలుసుకుంటే అది మనకే బెనిఫిట్ కదా! నష్టమైనా, లాభమైనా మనకి. హ్మ్. కానీ గతంలో ఏ సేవకులు చెప్పలేదు. ఆల్రెడీ మేము బాప్టిజం తీసుకున్నాం గదా! నమ్మి బాప్తిజం తీసుకున్నాం గదా! మేము రక్షణ పొందాము. మరి రక్షణ పొందితే మరి ఇవన్నీ ఎక్కడివి? పేతురు అదే అంటున్నాడు. అబ్బాయి నువ్వు రక్షణ పొందావు బానే ఉంది. మరి ఇయన్నీ ఎక్కడివి? సొంత ఇష్చిత్తం ఏంటి? అసలు డబ్బులతో కొనడం ఏంటసలు? అసలు నీ మారుమనసెక్కడా? మనస్సు మారిందెక్కడ? హృదయం ఎక్కడుంది? నీ డబ్బుల మీదే ఉంది. నీ పేరు ప్రఖ్యాతుల మీదే ఉంది. నీ సొంత ఇష్టం మీదే ఉంది. ఇది ఇక్కడ మనం రక్షణలో గమనించాల్సింది. గతంలో సేవకులు చెప్పలేదంటే చెప్పలేదు. ఓకే. ఓకే. వదిలేసేద్దాం. ఇప్పుడు దేవుడు మనకి ప్రత్యక్షతలు ఇస్తూ ఉన్నప్పుడు, మనం చెక్ చేసుకోకపోతే ఎవరు నష్టపోయేది? ఎవరు నష్టపోయేది? అది. సో, కాబట్టి ఇక్కడ యాక్చువల్‌గా గారడీ సీమోను అనొచ్చు. ఫిలిప్పును పిలిచి అడగండి నేనిక్కడే ఉంటాను. ఆ! ఆ! నేను మారుమనసు పొందానో లేదో, నేను ఒప్పుకున్నానో లేదో, విడిచిపెట్టానో లేదో. హ్మ్. ఫిలిప్ అంత గుడ్డోడా? గబక్కన అందరికి ఇచ్చేయడానికి అని ఫిలిప్పును అడ్డం పెట్టొచ్చు పేతురు దగ్గర. కానీ అడ్డం పెట్టలేదే. అబ్బా! గారడీ సీమోను విషయంలో నాకర్థమైందదే. ఇతన్ని కూర్చోబెట్టి తనకర్థమయ్యేలాగా వివరిస్తే చక్కగా నేర్చుకుంటాడు. ఓకే. కొంతమంది సేవకులకి ఆ సమయము లేకపోవచ్చు. కొంతమంది సేవకులకు ఉండొచ్చు. హ్మ్. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశంలో మనము సద్వినియోగం చేసుకుందాము మెలకువగలిగి. పోల్చుకొని రాజీ పడిపోయి మేమెప్పుడో బాప్తిస్మం తీసుకున్నాము, మేమెప్పుడో రక్షించబడ్డాము అని అనుకుంటే రక్షించబడితే మంచిది. నమ్మి బాప్తిస్మం తీసుకుంటే మంచిది. నమ్మడం ఏంటో, విశ్వాసం ఏంటో, కృప ఏంటో, బాప్తిస్మం ఏంటో ఆ అర్థము తగినట్లుగా మనము అందులో వెళితే మంచిది. ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా మనము అనుకోననిది జరిగితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎల్ఐసి తీసుకునేది దేనికండి? ఎల్ఐసి తీసుకునేది దేనికి? అనుకోనని పరిస్థితులు ఏర్పడితే అవి మనకు అండగా ఉంటాయి. కదా! లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ, యాక్సిడెంట్ పాలిసీ, లేకపోతే ఏదో మనీ బ్యాక్ పాలిసీ ఏదో తీసుకుంటాం. ఊహించని పరిస్థితులు ఏర్పడితే ఏంటి పరిస్థితి? లేదు వెహికల్‌కి ఇన్స్యూరెన్స్ చేస్తాం. ఊహించని పరిస్థితులు ఏర్పడితే పరిస్థితి ఏంటి? అలాగే ఇప్పుడు కూడా మన రక్షణ గురించి దేవుడు మనల్ని ఆలోచించుకోమంటున్నాడు. నమ్మి బాప్తిస్మము పొందిన ప్రతివాడు రక్షించబడలేదు. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షించబడును. కానీ నమ్మి బాప్తిస్మము పొందిన ప్రతివాడు రక్షించబడలేదు. ఎందుకంటే వారి నమ్మకాలు వేరు. వాక్యం చెప్పే నమ్మకం వేరు. వారి బాప్తిస్మము వేరు. అవసరం కొద్దీ తీసుకొనుండొచ్చు. కానీ బైబిల్ చెప్పే బాప్తిస్మము వేరు. ఇక రక్షణ ఎక్కడిది? విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడతారు. ఈ 2 కలుసుకోకపోతే రక్షణ ఎక్కడిది? నేననుకున్నంత మాత్రాన సరిపోయిందా? దేవుడు నిర్ధారించొద్దా నా రక్షణ గురించి? కదా! హ్మ్. మనము వాదిస్తున్నామా? మనము వాదిస్తున్నామా? గారడీ సీమోను వాదించలేదు. పేతురు గారు యెస్. నాకు తెలీదు. ఈ విషయాలన్నీ నాకు తెలీదు. ఒకవేళ ఆయన హృదయాన్ని వివరిస్తే. ఎందుకంటే వెంటనే అడిగాడు గదా! అందుకు సీమోను పేతురు
అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనమని చెప్తా ఉన్నాడు. ప్రభువును వేడుకొనమని అంటూ ఉన్నాడు. తగ్గించుకున్నాడు. ఓకే. ఓకే. ఇది సరైన మార్గం అనుకుంటా. ఓకే. యెస్. ఐయామ్ సారీ. ప్లీజ్ ప్రే ఫర్ మీ. ప్రే ఫర్ మై సాల్వేషన్. ఈ రక్షణ గురించి ఈ మధ్య కాలంలో దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తానే ఉన్నాడు. ఎందుకో తెలీదు. ఎవరి రక్షణ వాక్యానుసారమైంది కాదో నాకు తెలీదు. కానీ దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఎవరిని మోసం చేయడు. దేవుడు ఎవరిని మోసం చేయడు. మోసం చేయటం అంటే ఏంటి? ఇప్పుడు మన రక్షణ నిజ స్థితిని మనకు చూపించకుండా తీర్పు దినాన ఆ రోజున చూపిస్తే, ఆ రోజున ఒకవేళ ఈ రోజున రక్షించబడని స్థితి ఉంటే, ఎందుకు దాచిపెట్టి నాకు చెప్పలేదు అని తీర్పు దినాన దేవుణ్ణి మనం అడుగుతాం. ఆయన ఎవరి చేత అలా అడిగించుకోడు. ఆయన నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. గారడి సీమోను నమ్మి బాప్తిస్మము పొందాడు, కానీ రక్షించబడలా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పేతురుకు అది బయలుపరచబడింది. గతంలో అననీయ సప్పిర్యాలకు గురించి బయలుపరచబడింది. బయలుపరచబడిన దాన్ని తీసుకోవాలా, ఆలోచించాలి. ప్రభువుని అడగాల, పరిశుద్ధాత్మ ద్వారా నిర్ధారణ తీసుకోవాలా. ఈ వాక్యము పరలోకము నుండి వచ్చినదా, వ్యక్తి సొంతగా మాట్లాడుతున్నాడా? మొదటి నుంచి నేను అదే చెప్పేది. పరలోకము నుండి వచ్చిన స్వరము, ఆలోచన, ప్రత్యక్షత అయితే దయచేసి అలక్ష్యము చేయొద్దు, పెడచెవిని పెట్టొద్దు. ఎంతమంది ఈ రీతిగా ఉన్నారు? ఐగుప్తు నుండి అనంగానే మీకు జ్ఞాపకం వచ్చేసి ఉండాలి కదా. 6 లక్షల మంది బయలుదేరితే కానానికి ఇద్దరే చేరారంట. 6 లక్షల మంది అనుకున్నారు, మనమందరము కానానికి వెళ్తున్నాము, కానానికి వెళ్తాము అని. వెళ్ళటానికి బయలుదేరాము, వెళుతున్నాము, మార్గంలో ఉన్నాము అనుకున్నారు. పెట్టెలు రాలిపోయినట్టు రాలిపోయారు. 20,000, 10,000, 30,000 రాలిపోయారు అవిధేయతను బట్టి. చివరికి చేరింది ఎంతమంది అంటే 2. పోనీ అందులో నాయకుడు ఉన్నాడా అంటే నాయకుడు కూడా మిస్ అయిపోయాడు, సేవకుడు కూడా మిస్ అయిపోయాడు. అనారోగ్యంతో ఆగిపోలేదు, కానీ అవిధేయతను బట్టి ఆపివేయబడ్డాడు మోషే. అది సేవకులైనా, విశ్వాసులైనా, వ్యక్తులైనా, ఎవరైనా చివరి వరకు జాగ్రత్తగా ఉండాల. మన రక్షణ కాపాడుకుంటూ ఉండాల. జాగ్రత్తగా ఉండాల. మనము ఆలోచన చేస్తూ ఉన్నామా? గారడి సీమోను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, దేవుని వైపు తిరుగుతూ ఉన్నాడు. మీరే నా కొరకు ప్రార్థన చేయండి అని అంటూ ఉన్నాడు. ఒకవేళ గారడి సీమోను వలె ఉంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడదాము, దేవుని ప్రేమను ఎరిగి తిరిగి దేవుని ప్రేమిద్దాము, దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాము. దేవుడు మనల్ని క్షమిస్తాడు, అంగీకరిస్తాడు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడతాము. విశ్వాసము మనది, కృప దేవునిది. ఈ 2 కలిసేది రక్షణలో. రక్షింపబడాలి అంటే ఈ 2 కలవాలి. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడతాము. ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటే మనల్ని క్షమిస్తాడు, అంగీకరిస్తాడు. మన తండ్రి ఇంటికి చేరేంత వరకు కూడా మనల్ని నడిపిస్తాడు. ఎంత విచారం! నమ్మి బాప్తిస్మము పొందిన గారడి సీమోనులో రక్షణ లేదు. సైమన్ ద సోర్సరర్ who believed and was baptized was not saved. ఎంత విచారం కదా! ఇలాంటి విచారకరమైన పరిస్థితి మనలో ఉన్నదని దేవుడు గమనించే, ఎవరిలో ఉందో తెలీదు, ఎంతమందిలో ఉందో తెలీదు, కానీ దేవుడు గమనించి మనతో మాట్లాడుతూ ఉండగా మనము సరి చేసుకుందాము, దేవుని వైపు చూద్దాము, అప్పగించుకుందాము. చిన్న ప్రార్థన, ఆశీర్వాదం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ పరిశుద్ధ ఆదివార దినాన సాయంకాల సమయంలో ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షించబడును. కానీ నమ్మి బాప్తిస్మము పొందిన గారడీ సీమోను రక్షించబడలేదు అనే స్థితిని పేతురు ద్వారా మా కళ్ళ ముందు ఉంచుతూ ఉన్నారు. మమ్మలను హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. మా యొక్క రక్షణ స్థితిని మరలా ఒక్కసారి పునఃపరిశీలించుకోమని. అవును ప్రభా, మేము ఎవరెవరము రక్షించబడ్డామో, ఎవరెవరము రక్షించబడలేదో తండ్రి సహాయం చేయండి. తండ్రి సహాయం చేయండి. మా రక్షణ నిజ స్థితిని మేము తెలుసుకొని, ఒకవేళ రక్షించబడకపోతే మేము రక్షించబడటానికి మాకు సహాయం చేయండి. మేము గారడీ సీమోను వలె చక్కగా తగ్గించుకొని అంగీకరించడానికి సహాయం చేయండి. వాదన పెట్టుకోకుండా తగ్గించుకొని అంగీకరించడానికి సహాయం చేయండి. సత్యమును గ్రహించడానికి సహాయం చేయండి. సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్ముని నడిపింపు మా అందరికీ దయచేయండి. ఎవరు మాట్లాడుతున్నారో ఈయన బిడలకు క్లారిటీ ఇవ్వండి. దేవుడు మాట్లాడుతున్నాడా, వ్యక్తి మాట్లాడుతున్నాడా, పరలోకపు స్వరమా, వ్యక్తి స్వరమా, పరలోకపు ప్రత్యక్షత, వ్యక్తి సొంత ఆలోచన, క్లారిటీ ఇవ్వండి ప్రభు. తద్వారా ఈ బిడ్డలు తమను తాము వారికి మీకు అప్పగించుకుంటారు. అవును ప్రభు, సహాయం చేయండి. మీరే నిర్ధారించండి. ఎవరైనా రక్షించబడని స్థితిలో ఉంటే వారిని ప్రోత్సహించడానికి, బలపరచడానికి, రక్షణలో నడిపించడానికి మీరు సిద్ధముగా ఉన్నారు అనేది కూడా తెలియచేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా. మీ ప్రేమను బట్టి, మీ శ్రద్ధను బట్టి, మీ దీర్ఘశాంతమును బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా. థ్యాంక్ యూ సో మచ్. మా స్థితిని బట్టి మీరు మాట్లాడుతున్నారు, మా అవసరాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు. మీ మాటల యందు మేము లక్ష్యముంచి రక్షించబడి ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయమని, అలాగే ఈ నిబిడల భౌతిక సంబంధమైన ప్రతి అవసరమును కూడా తీర్చమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ పేషెన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.